స్పెషల్గా చేసిన టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకోవాలి. తర్వాత మూన్ షేప్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసి మరియు కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత బాగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. 2 minutes బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒక 2 minutesకి తీసి మళ్ళీ అందులో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తానికి. బాగా మిక్స్ చేసిన తర్వాత ధనియాల పౌడర్ని యాడ్ చేయాలి. తర్వాత మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు చికెన్ మసాలా, గరం మసాలాను వేసి బాగా మసాలా స్మెల్ వచ్చే వరకు బాగా కుక్ చేయాలి. బాగా కలుపుకోవాలి. మసాలా స్మెల్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా క్లీన్గా చేసిన చికెన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా 2 minutes వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. వేసుకుని కొంచెం కలిపి బాగా కొంచెం వాటర్ యాడ్ చేసి కాసేపు తర్వాత బాగా ఉడికించాలి. ఒక 10 minutes వరకు వాటర్ వేసాక. బాగా కుక్ అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తర్వాత కారం వేసుకోవాలి. మీరు ఎంత స్పైసీ కావాలనుకుంటున్నారో దాని అంత బట్టి కారం వేసుకోవాలి. కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఈజీగా టేస్టీగా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.
మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.